హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మరో సంచలనానికి సిద్ధమవుతున్న ముఖేష్ అంబానీ కేవలం 14,999కే జియో ఎలక్ట్రిక్ స్కూటర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఫ్రెండ్స్, ఒకసారి ముందు దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు తమదైన ముద్ర వేయడం ప్రారంభించాయి. పర్యావరణ హితం పట్ల అవగాహన పెరగడంతో ఈవీల రికార్డ్ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా మోటార్ సైకిల్ లేదా ఎలక్ట్రిక్ కార్ లేదా త్రీ వీలర్ లేదా ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు ప్రజలు బ్యాటరీతో నడిచే వాహనాలను విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు. భారతీయ ఎలక్ట్రికల్ వెహికల్ ఈవీ మార్కెట్ 2027 నాటికి 30-40% సిఏజిఆర్ వద్ద వృద్ధి చెందుతుందని అంచనా. 2025 నాటికి భారతదేశంలో ఈవీ విక్రయాల వాల్యూమ్ 3-4 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం భారతీయ ఈవీ మార్కెట్ ద్విచక్ర వాహనం త్రీ వీలర్ ఈవీ సెగ్మెంట్పై దృష్టి సారించింది. ఇది వాహన మార్కెట్లో 80% వాటాను కలిగి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వాహనాల విక్రయాలలో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన జియో కంపెనీ అత్యాధునిక చౌక ఎలక్ట్రిక్ టూ వీలర్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అది కూడా 14,999 ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియా కోడే కూస్తుంది. జియో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు వెలువడ్డాయి. ఇది భారత్ మార్కెట్లో విప్లవాత్మకంగా మార్పులకు సిద్ధమవుతుంది. ఈ స్కూటర్ ధరతో పాటు వాహన ఫీచర్లు, ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్తో పాటు సహా ఇతర సమాచారం మొత్తం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జియో ప్రారంభంలో అందించిన చౌకైన ఫోన్ మాదిరి స్కూటర్ను సైతం సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ స్కూటర్ ఆర్థికంగా మాత్రమే కాకుండా అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి రూపొందించినట్లు సమాచారం జరుగుతుంది. అయితే దీనిపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి అయితే ఉంది. జియో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉంటాయన్నారు. దీనికి శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ను అమర్చారని, ఇది అధిక వేగంతో దూసుకుపోవడానికి సహాయపడుతుందంటున్నారు. అంతేకాకుండా జియో స్కూటర్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకసారి ఛార్జ్పై సుమారు 75-100 కిలోమీటర్ల పరిధి వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్లో నగరాల్లో రోజువారీ ప్రయాణానికి అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 14,999 నుంచి మొదలుకొని 17,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే జియో స్కూటర్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని సోషల్ మీడియా గుప్పమంటున్నాయి. అవసరమైన ధర కారణంగా ఈ స్కూటర్ యువ కస్టమర్లకు మొదటిసారి స్కూటర్ కొనుగోలు చేయాలని వారికి సదవకాశంగా భావిస్తున్నారు. ఈ స్కూటర్ కనుక మార్కెట్లోకి వస్తే మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జియో స్కూటర్ను బుక్ చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వినియోగదారులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందంటూ వచ్చాయి. నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితమని, దీనికి ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని వైరల్ అవుతున్న ప్రకటనలో పేర్కొన్నారు. విజయవంతమైన రిజిస్ట్రేషన్ తర్వాత కస్టమర్లు తమ స్కూటర్ను డెలివరీ చేయడానికి సమీపంలోని జియో స్టోర్లోని చూపించగలిగే రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2025లో మార్కెట్లో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కు సంబంధించి జియో కంపెనీ ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. అధికారిక సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే కస్టమర్లకు దీనిపై అప్డేట్ రావచ్చు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము చూడండి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.